హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే, మన లలితా సహస్రనామం బుక్స్ గురించి మనం షార్ట్ వీడియో చేసుకున్నాం గదా! సో, ఆ బుక్ వచ్చేసి నేను వైశాఖ పౌర్ణమి రోజైతే స్టార్ట్ చేశానండి. ఆ రోజు పౌర్ణమి ఉంది గాబట్టి, ప్రదోష కాలంలో శివయ్యకి శివాష్టకం చదువుకుంటూ, పాలతోటి అభిషేకం చేసుకొని, మంచిగా అలంకరించుకున్న తర్వాత, లలితా సహస్రనామం బుక్ అయితే స్టార్ట్ చేశాను. పౌర్ణమి ఇంకా లలితా సహస్రనామం చదివితే ఇంకా మంచిది. సో, ఇంకొకటి విషయం ఏంటంటే, చదవరాని వాళ్ళకి ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుందండి. మెల్లగా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. మనం వంట చేసుకుంటూనైనా చదువుకోవచ్చు. మనం ఒక్కసారి నోటికొచ్చేసిందంటే లలితా సహస్రనామము, ఇంకా మన వెనక అమ్మవారు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో, ఆ వైబ్రేషన్స్ గానీ, ఆ పాజిటివ్‌నెస్ గానీ ఇంట్లో ఎప్పుడు తెలుస్తుంటుంది. సో, ఒకసారి లలితా సహస్రనామం చదవరాని వాళ్ళు ఈ బుక్స్ అయితే కంపల్సరీ తీసుకొని రాసుకోండి. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి బుక్ ఎనుకున్న అడ్రస్‌కి పంపిస్తే సరిపోతుంది.